మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జేక పత్రిజీ. ఈరోజు క్లాస్ ఏంటి అంటే 26వ రోజు విశ్వశక్తిలో క్లాస్ ఏంటి అంటే శ్వాస అనే ద్వారం గుండా వెళ్తే దారి గుండా వెళ్తే ద్వారం ఓపెన్ అవుతుందంట. శ్వాస అనే ద్వారం అంటే దోవ పని కనిపెడితే ద్వారం ఓపెన్ అవుతుంది. అంటే ఈ శ్వాస అన్న దారాన్ని మనం పట్టుకుని వెళ్తా వెళ్తా ఉన్నప్పుడు ఆ దారి ద్వారా ద్వారం ఓపెన్ అవుతుంది. ఆ ద్వారం అంటే ఏంటి అసలు? ద్వారం అంటే ఏంటి? యూనివర్స్ కి మనకి ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. యూనివర్స్ కి మనకి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం అంతా కూడా యూనివర్స్ లో ఉన్నా అంటున్నాం, బాగానే ఉంది. ఓకే, కానీ యూనివర్స్ కి మనకి ఒక డోర్ ఓపెన్ అవ్వాలి. ఆ డోర్ ఓపెన్ అవుతుంది జ్ఞానోదయం. ఆ డోర్ ఓపెన్ అవ్వాలంటే కంపల్సరీ కూడా ఈ శ్వాస అనే దారాన్ని పట్టుకోవాలి. దాని దోవను పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలంటే ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలి ధ్యానంలోకి వచ్చాక. నార్మల్ గా ఉన్న వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకు అంటే బ్రహ్మ, పరబ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? ఇది ఒక బ్రహ్మ పదార్థం ఉందని తెలుసుకున్నవాడు ప్రతి ఒక్కడు బ్రహ్మే. పరబ్రహ్మ ఏంటి? ఆ ఒక్క బ్రహ్మే నీలో ఉందని తెలుసుకుంటామే. అంటే ఎప్పుడో నేను ఎన్లైట్మెంట్ పొందుతాను, అప్పుడు ఎప్పుడో గురువు అవుతాను అన్న లెక్కలో కాకుండా ఈ రోజు ఈ క్షణం నువ్వు గురువు అయిపోయావని చెప్పి నువ్వు భావించినప్పుడు, నీకు జ్ఞానోదయం కలిగినప్పుడు, నువ్వు ఉండే ప్రతి నిమిషము నిన్ను నువ్వు జాగ్రత్తగా ఎరుగుతో గమనించుకుంటమే జ్ఞానోదయం. ఎవరో చూస్తలేదు కదండి, ఎవరో చేస్తలేదు కదండి. అది మానేయాలి ఫస్ట్. నీ యొక్క సాక్షికి సాక్షి తత్వభూతంలోకి రావాలి. ఏంటంటే మనం చేసిన పనిని మన ఆత్మస్థితి కన్నా చెప్పుకునే స్థితి రావాలి. ఎంతమంది మీరు చేసిన తప్పులు కూడా మీ యొక్క ఆత్మకు చెప్పుకున్న శక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది రావాలి. మనం చేసిన తప్పుల్ని కూడా మన ఆత్మకు చెప్పి అక్కడి నుంచి ఒక ఇంకెప్పుడు నేను చెయ్యనని చెప్పేసి అక్కడి నుంచి కూడా ఆన్సర్ తీసుకునే శక్తి రావాలి మనకి. అంటే అంగీకార తత్వం రావాలి. నేను చేసేసానండి, కానీ ఇంకెప్పుడు చెయ్యను, ఇటువంటి పనులు ఇంకెప్పుడు చేయనని చెప్పేసి ఒక భావన కలగాలి. అప్పుడు మాత్రమే ద్వారం ఓపెన్ అవుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఒక వైట్ పేపర్ లా ఉండాలి. వైట్ పేపర్ ఎలా ఉంటది? వైట్ గానే ఉంటది ఎప్పుడు. అలాగే ప్రతి ఒక్క విషయాన్ని, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరినొకరు తిట్టామని తిట్టేసాం. ఆ తిట్టేది ఎంత ధైర్యంగా తిట్టాలంటే ఆడుండగా తిట్టాలి. వాడు చేసిన తప్పుని చూసి తిట్టాలి. వాడు లేనప్పుడు తిడతాం కాదు. వాడు ఉండగా తిట్టి నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా అన్నా, నీ మీద నాకు కక్ష లేదు, కానీ ఈ విషయం నువ్వు చేసిన కావాలి ఇలా చేశాను. మనకు అంత ధైర్యం ఎక్కడుందో అలా చేయం కదా. లోన 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 ఎంత బయటికి ఏదైతే ప్రదర్శిస్తున్నావో లోన బెల్ట్ కూడా అదే రన్ అవ్వాలి. ఇది ఒకటి నేర్చుకోవాలి మనం. స్పిరిచువాలిటీ అంటే ముసుగులు తీసేవాళ్ళు మొత్తం అంతా కూడా బయటకు ఒకటి మాట్లాడి "వీడు డబ్బులు ఇస్తుందంటే వీడు మంచిగా చూడాలంటే ఆవిడ డబ్బులు ఇవ్వదండి ఆవిడ చెడ్డగా", ఇది కాదు. లోన ఇన్నరు బయట అంతా ఒకటైపోవాలంతే. అంటే ఎదటి మనిషిలో కూడా నిన్ను నువ్వు చూసుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన పరమార్థం అందుతుంది. మనం ఏం చేస్తామంటే ఇంకా ధ్యానంలోకి వచ్చే కూడా వీళ్ళలాగా వాళ్ళలాగా మనకి ఎందుకు ఇన్ని రకాల వైఖరులు వస్తున్నాయి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎదటి మనిషి చేసే తప్పుల్ని మనం డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం వాళ్ళకి. చెప్పకుండా ఏం చేస్తున్నాం? వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నాం. అదేమవుతుంది?
వాడిని కామెంట్ చేసినట్టు జడ్జిమెంట్ చేసినట్టు అవుతుంది. అదే మనం డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసాం అనుకోండి, వాళ్ళ ఆత్మ తీసుకుంటా తీసుకోదు, మీకు మనసులోకి తీసుకోక్కర్లేదు, వాళ్ళకైనా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లోన బయట కూడా మొత్తం పూర్తిగా ఒకటే సిస్టమ్ రన్ అవ్వాలి, వేరే మాట వద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆలోచన విధానం ఎలాగుంది, ఏది ఎలా తీసుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు వచ్చి మా ఊర్లో పిరమిడ్ కడదాం అనుకుంటున్నాను. అయ్యో, కట్టేస్తుంది వీడి, నేను కడదాం అనుకున్నా. ఏమో, ఆవిడ చిన్న పిరమిడ్ కడతాం, ఇంకా పెద్ద పిరమిడ్ కడతాము. ఏమో, నేను 1,00,000 రూపాయలు డొనేషన్, 1,00,000 రూపాయలు ఇచ్చేసిందా నేనంతే. ఏమో, నువ్వు 2 లక్షలు ఇస్తావు. ఫస్ట్ వాళ్ళని అభినందిస్తారు. సూపర్, బ్రహ్మాండం అసలు. చాలా గ్రేట్ అసలు, మీరు పిరమిడ్ కడుతున్నారంటే అసలు బ్రహ్మాండం అసలు. అంతే. ఇది ఎప్పుడైతే మన లోనకి వెళ్ళిందో ఆటోమేటిక్ గా మన లోన కూడా ఉంటది కదా, ఇప్పుడు మంచి ఒక పిరమిడ్ కట్టుకోవాలని కోరుకుంటా చూసారా, ఇది కూడా మళ్ళీ ఆటోమేటిక్ గా ఇంకా రెట్టింపు వేగంతో మన జీవితంలో కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది, సృష్టికి ప్రతి సృష్టి చేసావు నువ్వు. ఎందుకు అలాగా, ఆనందంతో యాక్టివేషన్ చేసుకుంటున్నావు నీకు కావాల్సినవన్నీ కూడా. ఎవరన్నా ఇల్లు కట్టినప్పుడు వెళ్ళండి చూడండి, ఏ డిజైన్ పెట్టారు, ఏది పెట్టారు, అది పెట్టారు, ఏ కలర్ వేయాలి, మనం కొనుక్కున్నప్పుడు ఏం కలర్ వేయాలి, ఏది ఎన్ని ఎప్పుడైతే ఆనంద స్థితిలో మనం తీసుకున్నప్పుడు అది మళ్ళీ ప్రాక్టికల్ గా మనకి తిరిగి తిరిగి మన దగ్గరకు వచ్చేస్తుంది ఆనంద స్థితి. ప్రతి దాన్ని ఇలాగే. దేనికి కళ్ళు ఇచ్చాడు భగవంతుడు, ఆలోచించారా? భగవంతుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టి యొక్క అందాన్ని చూస్తాకి ఇచ్చాడు. మళ్ళీ దాన్ని గుర్తించుకునే శక్తి ఎందుకు ఇచ్చాడు? అది నువ్వు చూసిన అందాన్ని మర్చిపోకుండా ఒక నువ్వు మళ్ళీ ఆనందకరమైన విషయాన్ని గుర్తుపెట్టుకుంటాకి ఇచ్చాడు. ఆనందకర విషయాలు గుర్తుండవు మనకి. 7th క్లాస్ లో తిట్టిందండి టీచరు. ఎప్పుడు 7th క్లాసు, ఎప్పుడు టీచరు? 10th క్లాస్ నీకు ప్రైజ్ వచ్చింది, ఇంత ప్రైజ్ అది మర్చిపోయావు. 7th క్లాస్ టీచర్ తిట్టింది గుర్తుంది. అంటే దేన్ని గుర్తు పెట్టుకోవాలన్నది మనకి మాస్టర్స్ చెప్పలేదు ఎవరో కూడా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదే ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి కూడా ఆ పుస్తకం చదువు, ఈ పుస్తకం చదువు, అది ఇది అని చెప్పారు కానీ మనిషి ఎలా ఉండాలో నేర్పించలేదు. ఒక స్పిరిచువాలిటీ మాత్రమే. నేను ఫస్ట్ లో అనుకునేవాడిని, ఏంటి స్పిరిచువాలిటీ అంటున్నారు, మనం ఎలా ఉండాలో మనకు చెప్తున్నారు, మనకు తెలియదు అంటే తర్వాత తర్వాత తెలిసింది నిజంగా ఏమీ తెలియదు మనకి. నిజంగా ఏమీ తెలియదు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తే చూడండి, మనిషి బతుకుతున్నంత ఈజీ పని ఇంకేమీ లేదు. తెలుసుకుంటే, తెలియపోతే దాని అంత కష్టం కూడా లేదు. అది తెలుసుకుంటాం ఏంటి, ఫస్ట్ క్లారిటీ కావాలి. మనకి ఏం క్లారిటీ కావాలి, మనకి ఏమి కావాలి. ఫస్ట్ పాయింట్, మనకి ఏం కావాలో మనకి క్లారిటీ కావాలి. సెకండ్ పాయింట్ ఏం కావాలి, ప్రతి నిమిషం కూడా ఆనంద స్థితిలో ఉంటానికి ట్రై చేయండి ఫస్ట్. ఇదే ద్వారం ఓపెన్ అవుతాకి, మళ్ళీ ద్వారం అన్నాడు మర్చిపోయాడు, మళ్ళీ ఆనందం అంటున్నాడు కదా అంటున్నాడు. నాకు గుర్తుంది. ఫస్ట్ ఆనంద స్థితి, ఆనందంగా ఉండండి. లోనకి తీసుకోండి, అబ్బా ఆవిడ ఎంత బాగా కట్టారు పిరమిడ్, అలాగే కట్టాలి, ఇంకా అలాగే కట్టాలి అంతే. అలాగే కట్టాలన్న భావన ఎప్పుడైతే వెళ్ళిపోయిందో లోనకి, నీకు తిరగకుండానే మళ్ళీ నెల 2 నెలలు తిరిగేటప్పటికి మీరు కూడా కొబ్బరి కొట్టేస్తారు పిరమిడ్ గురించి. ఆటోమేటిక్ జరిగిపోతుంది. అది ఆనందాన్ని లోనకి తీసుకుని మళ్ళీ వెళ్ళారు. తర్వాత ఇంకోటి ఏంటి, ప్రతి క్షణం కూడా ఆనంద స్థితే. ఎందుకు అంటే ఆనందకరమైన విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, మన శక్తిని మనం కోల్పోవద్దు. మీరు చెప్తే నమ్మరు, మీరు అబ్జర్వేషన్ చేయండి ఒక రోజు మొత్తం, జీరో స్టేట్ మైండ్, ఏ ఆలోచన లేకుండా ఉండండి. అప్పుడు మాత్రమే మానవుడు ఒక గొప్పతనం అర్థమవుతుంది. నా ఫోన్ అసలు మీరు చెప్తే నమ్మరు మీరు, నా ఫోన్ లో 2,000 కాంటాక్ట్స్ ఉంటాయి.
ఓన్లీ మెడిటేటర్ల విషయాలు వదిలేండి. మెడిటేటర్ల లెవెల్ మీ అందరికి యాక్సెస్ ఇచ్చేసాను. మీరు ఏ టైం అయినా ఫోన్ చేస్తారు. మీ గురించి నేను పట్టించుకోను. నా పర్సనల్ లైఫ్ లో, బిజినెస్ లైఫ్ లో, తర్వాత ఎవరైనా సరే నేను వాడిని తలుచుకుంటే ఎక్కడున్నా వాడిని తలుచుకుంటేనే నాకు ఫోన్ వస్తుంది. నమ్ముతారా మీరు ఎవరిని? ఓన్లీ మెడిటేషన్ వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసాను, వదిలేసాను ఇది. ఆఖరికి ఇది మామూలు ఫోన్ నుంచి మళ్ళీ ఇది మెడిటేషన్ ఫోన్ అయిపోయింది. అలా కాకుండా బయట వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, నాకు వాళ్ళ ఆలోచనలో, నా ఆలోచనలో వాళ్ళు వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటే నమ్ముతారా మీరు? అంటే మన ఎంత గొప్ప విషయం, ఎంత సిస్టమ్ ఉంది మన దగ్గర. ధ్యానం మాట పక్కన పెట్టి, నేను ధ్యానం మీరు బాగా చేసేసారు ఇవన్నీ మాట పక్కన పెట్టండి. మీరు బాగా చేసేసారు ఇవన్నీ కాదు. ఒక్క విషయం, చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తా. జీరో స్టేట్ ఆఫ్ మైండ్, ఆలోచన లేకుండా ఉంటుంది నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్. ధ్యానం చేసి అతను ధ్యానం చేయటం కాదు, జీరో స్టేట్ ఆఫ్ మైండ్. ధ్యానం చేసేటప్పుడు కాదు, ఉత్తప్పుడు కూడా. ఇది గనక మీరు ఫాలో అయ్యారంటే మీరే 100 పత్రిజీలతో సమానం. మీరే 100 పత్రిజీలు, ఒక పత్రిజీ 100 పత్రిజీలతో సమానం. ఎందుకు అంటే ఆ ఒక్క స్థితి, ఎప్పుడు మన జీరో మైండ్ ఆఫ్ స్టేట్ ఉంటే అప్పుడు ఏంటి, గ్రావిటీ పవర్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది మీ మైండ్? యూనివర్స్ తో కనెక్ట్ అయిపోయింది, ద్వారం ఓపెన్ అయిపోయింది. ఏమైంది అప్పుడు? ఏదైనా సరే డైరెక్ట్ యూనివర్స్ నుంచి మీకు టప టప మీ ఫోన్ వెళ్తున్నప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా, మీకు ఫోన్ సిగ్నల్ అవుతుంది, హలో హలో అంటే వెంటనే వినపడుతుంది. అలా మీరు జీరో ఆఫ్ మైండ్ చేశారంటే ఆటోమేటిక్ గా మీ యొక్క కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ పూర్తిగా విశ్వంతో కనెక్ట్ అయి ఉంది. అప్పుడు ఈసారి గట్టి ప్యాకేజ్ వచ్చి జాబ్ వస్తే బాగుండని ఆలోచన వచ్చింది. టపక్కమని వెళ్ళిపోతుంది అది. చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. అంతకు ముందేంటి, ఏమో నాకు వస్తుందా రాదా అన్నది. ఇది లేదు. ఇప్పుడేంటి, ద్వారం ఓపెన్ అయిపోయింది. ఆ ద్వారానికి మెయిన్ ఏంటి, జీరో స్టేట్ ఆఫ్ మైండ్. ఆలోచన లేకుండా ఉండటం నేర్చుకోండి. అది కష్టమేం కాదు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అవసరం లేని వ్యక్తులందరినీ డిలీట్. మన చుట్టాలైన పక్క వాళ్ళు, ఆఖరి మన అన్న తమ్ముళ్ళైనా సరే అవసరం లేదు, తీసేయండి. ఓకే, డిలీట్. ఇంకా మన ఇంటి పక్క వాళ్ళు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఉంటారు, అవసరం లేకపోతే డిలీట్. ప్రశాంతంగా ఉండటం, మనకు కావాల్సిన విషయాలు మాట్లాడటం, మంచి విషయాలు మాట్లాడతాం, ఎవరికైనా కుదిరితే సాయం చేయాలి, లేకపోతే మాట్లాడుకుంటాం. ఇది ప్రాక్టీస్ చేయండి 4 రోజులకి. పత్రి సారు కన్నా కూడా మీరే గ్రేట్ మాస్టర్ అయిపోతారు. స్పిరిచువాలిటీలో ఉన్న రహస్యం ఇదే, ఇంకేమీ లేదు. ఏమీ లేదు. జస్ట్ మీకు అందరూ తెలుసు తెలుసు, నాకు అది తెలుసు ఇది, ఎవ్వరికి ఏం తెలిసినా ఇంకేం అవసరం లేదు. మీకు జీరో మైండ్ ఆఫ్ స్టేజ్ లో ఉన్నారంటే మీకన్నా గొప్పవాడు ఎవడు లేడు. ట్రై చేయండి 4 రోజులు అంతే. 4 రోజుల్లో మీ బ్రెయిన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టుకోండి అంతే. నాకు అవసరం లేదు, తర్వాత అవసరం లేని తీసేస్తా. ఇది ఒకటి నేర్చుకున్నారంటే టెక్నిక్, మీకన్నా గొప్పవాడు ఎవడు లేడు. ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక కథ, ఇప్పుడే ఒక కథ రాద్దాం. మంచి కథ, ధ్యానం గురించే కథ రాద్దాం. నాకు అసలు ఏమీ తెలియదు, ధ్యానం గురించే కథ రాద్దాం. పూర్తిగా ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి ధ్యానం బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. బాగా చేసేటప్పుడు ఒక శిష్యురాలు ఆయన దగ్గరికి వచ్చింది. ఏం అడిగిందంటే, పూర్తిగా నాకు మా వారికి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు పుడతారా స్వామి అని అడిగింది. ఆయన ఏం చేశాడంటే ఒక అరటిపండు తీసుకొచ్చి ఇలా పెట్టాడు, ఇలా చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఇది సగం మీ వారు మీరు తినండి అని చెప్పించాడు. నైట్ వెళ్ళింది, అరటిపండు సగం సగం చేసిన వారు తిన్నారు. ఒక 2 నెలలు తిరగగానే ఆవిడ గర్భవతి అయిపోయింది. ఇది ఎలా జరిగింది? స్వామీజీ అరటిపండ్లు అన్న పిల్లల్ని పెట్టించారా? కాదు. ఎలా జరిగింది అంటే, ఎప్పుడైతే ఆవిడ ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోయి మైండ్ అంతా చెత్త అంతా పడేసింది బయటికి.
ఈ బ్రెయిన్ ఎవరు కనెక్ట్ చేసింది? గురువు కనెక్ట్ చేసింది. డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి నువ్వే దిక్కురా బాబు, నీకు ఇంకెవరు పుట్టరు అని చెప్పేసి నీకే ఇచ్చేస్తున్నాను నా బ్రెయిన్, చెత్త అన్ని తీసేసి ఇచ్చేసింది. అది కనెక్టింగ్ ఎవరికి ఇచ్చింది? గురువుకి ఇచ్చింది. గురువు ఏం చేశాడు? గురువు ఎప్పుడు కూడా యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాడు. అప్పుడు ఏమైంది? పిల్లలు పుట్టారు. అంతకు ముందు ఏంటి? పుడతారా పుట్టరా, ఆ చెట్టుకి వెళ్ళాలి, ఈ చెట్టుకి వెళ్ళాలి, ఈ కొమ్మకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైపోయింది? ఆలోచన మొత్తం డిలీట్ చేసింది. ఎవరో చెప్పారన్నమాట, "ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తానండి, పిల్లలు ఏంటండి బోర్డు అంత 100 మంది పుడతారండి" అని చెప్పింది. ఆ మాట ఒక ఎత్తనం వేసుకుంది. వెళ్ళింది, మొత్తం అంతా తీసేసింది. కరెక్ట్ గా ఆయన అట్టుపండు ఇచ్చాడు. అట్టుపండు ఇంకా అట్టుపండు ఇచ్చాడండి, మామూలుగా చెప్తేనే అయిపోతాయి. అట్టుపండు కూడా ఇచ్చాడండి మీకు, అంత పక్కావాడు. వెళ్ళిపోయింది, సగం సగం తినేసరికి పడుకున్నారు, అయిపోయింది. నేను ఎక్కడ వెళ్ళలేదు కదా, ఇప్పుడే రాశాను మీతో. సబ్జెక్ట్ కూడా అలాగే వచ్చింది కదా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం మనం? అర్థమైందా? ఈ కథ నేను ఎక్కడ వెళ్ళలేదు, ఇప్పుడే క్రియేషన్ ఇది. అంటే ఇక్కడ ఏంటి అంటే, క్రియేషన్ అంటే ఐ మీన్ పర్టికులర్ గా జీరో ఆఫ్ మైండ్ లోకి వెళ్తే ఎంత రకాలు ఉంటాయో చూడండి. ఆలోచన పెద్ద పెద్ద గురువులందరి రహస్యాలు ఏమీ ఉండవు. జీరో స్టేట్ ఆఫ్ మైండ్, ఏ రకమైన విషయాలు ఆలోచించరు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిన పెద్ద సిద్ధాంత్ దగ్గరికి నేను లాగి కూర్చుంటా. మీ గురించి 100 విషయాలు చెప్తే నా గురించి ఏం చెప్పడం? ఎందుకు చెప్పనా? మీ ఆలోచన విధానం బట్టి, మీరు చెప్పే ఆలోచనల బట్టి మీ గురించి చెప్తాడు. నేనేం ఆలోచించింది కదా, నా గురించి ఏం చెప్పలేడు. అర్థమైందా? మీరు ఎంత పెద్ద గొప్ప స్వామీజీ అండి, మీ గురించి నాకేం తెలియదు. ఎవడన్నా ఒక హాస్టల్లో ఏమైనా జాతకాలు చేసేవాడు వెళ్ళి, అప్ప మీ గురించి నాకేం తెలుస్తుందని ఈడు గిల్లగా కొట్టేస్తుంటాడు. నా జాతకం పని చేస్తుందో ఏం పని చేస్తుంది, అడేం ఆలోచించడు అక్కడ. ఆలోచన తరంగాల వల్ల ఎదటి మనిషికి మనకు రీడింగ్ చేసే పవర్ మనమే యాక్సెస్ ఇస్తున్నాం. మీరు అంత గొప్ప సిద్ధాంతం తీసుకురండి, నేను వస్తా, కూర్చుంటా, చూస్తాను, నేను ఇంకా చూస్తా ఉంటా. నా గురించి చెప్పలేడు. ఆయన గురించి కూడా ఆలోచించను నేను, అది చూస్తూ ఉంటాను అంతే. ఏం చేస్తున్నాడు అనుకో, ఏం చేస్తున్నాడో చూస్తాను కానీ మరి దాని గురించి ఆలోచించను. ఏమైంది అప్పుడు? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేడు. మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? అక్కడి నుంచి కనెక్ట్ అయి ఉంది. అక్కడి నుంచి ఒకటి వేస్తాను. వీడు నా ఎదురుగా ఉన్నాడు కదా, వీడు బాగా ఏం చేస్తున్నాడు అని చెప్పి ఎలా చూస్తాను. అక్కడి నుంచి రే ఇది దొంగరా, ఇదిరా అని చెప్పి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకుంటా. ఇక్కడి నుంచి ఏమి చేస్తాను అంటే, భౌతికంగా అవసరం లేదు. స్పిరిచువాలిటీగా మనకి డోర్ ఓపెన్ అయిపోతే మనకు కావాల్సింది వస్తుంది. అసలు ఆ క్లాసులు కూడా రావట్లేదు. నా క్లాసులకి ఈ రోజు నుంచి మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, ఎంత మంది రాకుండా ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చేస్తాను నేను. బ్రహ్మాండంగా చేసుకోండి. అసలు ధ్యానం అక్కర్లేదు, ఇంకా ధ్యానం మీరే చేసుకోండి, అంతే, ఎవరు అక్కర్లేదు గైడెన్స్. ఇది తెలుసుకోండి, ఫస్ట్ సత్యాన్ని తెలుసుకోండి. ఎవరో ఏదో చెప్పేస్తారు మనకు అది వచ్చే. జీరో ఆఫ్ మైండ్, అసలు జీరో ఎలా చెయ్యాలి? పావు గంట సేపు కూర్చోండి రోజు. టీవీ చూస్తున్నారా? ఆలోచన లేదు. బొమ్మలు చూస్తున్నారా? ఆలోచన లేదు. ఏది చూస్తున్నారో ఆలోచన. ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేశారో విత్ ఇన్ సెకండ్ లో యూనివర్స్ కనెక్ట్ అయిపోతారు. ధ్యానం చేసేటప్పుడే కాదు, 24 గంటలు కూడా. ఇదే రహస్యం. మనకు తెలియకుండా మన తలరాతను మనమే రాసుకుంటున్నాము. వీడు ఎలాగుంటాడు, వాడు ఎలాగుంటాడు. డోంట్ క్రియేట్ ఎనిమీస్. మీరు క్రియేషన్ చేస్తున్నారు ఎనిమీస్ కూడా. నేను లాస్ట్ క్లాస్ చెప్పాను. ఒక వ్యక్తిని గుర్తు రాగానే మన బాడీలో ఉన్న వైబ్రేషన్స్ మారిపోతాయి, తెలుసా మీకు? ఎనిమి పక్కన కాదు, ఎక్కడో ఉంటాం కాదు. ఒక వ్యక్తి మనం గుర్తు తెచ్చుకుంటే మన బాడీలో ఎమోషన్స్ మారిపోతున్నాయంటే, మనం ఇంత బాడీకి ఎంత కష్టపడతాం ఆలోచించారా మీరు? అంటే ఇక్కడ ఏం చెయ్యాలి మనం? వీళ్ళందరినీ ఏం చెయ్యాలి? వాళ్ళందరినీ బయట అనేసి బయట కాదు, ఇక్కడ అది కాదు విషయం. ఓపెన్, మొత్తం టోటల్ బ్రెయిన్ అంతా ఓపెన్ అయిపోవాలి అంతే. చెత్త అంతా బయటకు పడేయండి అంతే. నాకేమన్నా గణేష్ ఇంతమందికి నువ్వు ఎలైట్మెంట్ చేయని నాకు ఏమైనా రాసి పంపించారా? నాకేం తెలియదు, నేనే పుస్తకం చదవలేదు.
మరి ఎలా వస్తుంది ఇదంతా? ఎంటీ ఆఫ్ మైండ్ అంతే. ఎంటీ ఆలోచన లేకుండా ఉంటుంది అంతే. ఆలోచన లేకుండా ఉన్నప్పుడు మనం ఏది కావాలో అది యూనివర్స్ నుంచి వస్తుంది. ఎనీథింగ్ వస్తుంది. 100% వస్తుంది. గణేష్ గారు, మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయండి. మీరు ఏదో ఎంటీ మైండ్ చేసేస్తే తగ్గిపోతుంది అంటే ఫస్ట్ అది చేయండి. మీకు నిజంగా ఇబ్బందులు ఉండవు. ఎవరితోనూ ప్రాబ్లం లేదు. ఏ రిలేషన్ తోనూ ప్రాబ్లం లేదు. ఎవరితోనూ అసలు మీకు ఇంకో విషయం చెప్పనా? మనతోనే ప్రాబ్లం, వేరే వాళ్ళు ఎవరితోనూ కాదు. ప్రథమ శత్రువు ఎవరంటే మనకు మనమే. ఎవరో కాదు. మరి అది అర్థం చేసుకోండి ఫస్ట్. నేను ఈ 10 రోజుల్లోనే పూర్తిగా ఒక గ్రేట్ మాస్టర్ గా అయిపోతాను అనుకున్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక 11 రోజుల్లో గ్రేట్ మాస్టర్ గా అయిపోతాను అన్న వాళ్ళు. దట్స్ గుడ్. మరి మిగిలిన ఎందుకు ఎత్తుతుంది? 11 రోజులు కూడా అవసరం లేదు. ఈ క్షణంలోనే గ్రేట్ మాస్టర్ అయిపోయేది సూత్రం ఇదే. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఈ క్షణంలోనే అయిపోయి గ్రేట్ మాస్టర్ అయిపోయే ఒక ఉదాహరణ చెప్పేసాడు డైరెక్ట్. ఇంకేం లేదు అసలు. మీరేం కాదు, ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసి ఎంటీ ఆఫ్ మైండ్ ని ఎంటీ ఎలా చేయాలి? అవసరం లేని విషయాలు గుర్తుపెట్టుకుంటాం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అవసరం లేని విషయాలు గుర్తుపెట్టుకుంటాం వల్ల మాత్రమే మనకి ప్రతిదీ కూడా మంచి విషయాలు జరుగుతాయి, చెడు విషయాలు జరుగుతున్నాయి. అవసరం లేని విషయాలు గుర్తుపెట్టుకుంటాం వల్ల మన జీవితం ఇంకా డేంజర్ జోన్ లోకి వెళ్తుంది. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంది, అసలు మా పిల్లోడు భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదండి, అదండి ఇదండి అండి. ఆడు చదివి ఫస్ట్ క్లాస్. ఆడి భవిష్యత్తు ఎలా ఉంది సార్? ఆ ఇనివంటారు. నాకు మొన్న చూసి చూసి చెప్పేశాను, అమ్మ నా భవిష్యత్తు పాడు చేయకమ్మా, మీ అబ్బాయి విషయం మీరు చూసుకోండి, నాకు నమస్కారం అమ్మ, నీకు నమస్కారం అని చెప్పాను. నేను ఫస్ట్ క్లాస్ కి భవిష్యత్తు అంటే ఏకంగా మాకు ఈ డిగ్రీ వచ్చినా మాకేం తెలియదు. డిగ్రీ వచ్చినా సరే ఎంత చదువుతున్నా తెలియదు, ఏది చదువుతున్నా తెలియదు. వెళ్ళిపోతాం, వచ్చేస్తాం కాలేజీకి, మన పని మనం చూసుకున్నాం. భవిష్యత్తులో ఏం చెప్పలేదు అప్పట్లో. చదువుకున్నావా లేదా చదువుకోరా అంతే. చదువుకో అంతే, స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకో అంతే. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫోన్లు గట్రా కూడా ఏమీ లేవు. మాకు సైకిలే 10వ తరగతి, ఎప్పుడు 7th క్లాస్ తర్వాత ఇచ్చారు సైకిల్ మాకు. నేను హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకున్నాక, నేను ఒక సంవత్సరం, ఒక 6 మంత్స్ జాబ్ చేసిన తర్వాత ఒక ఫోన్ కొనుక్కున్నాను నేను. అప్పుడు దాకా హలో అని అప్పుడు నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం ఎక్కువగా స్వేచ్ఛను చేసి ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయిన వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఫోన్ చెప్పాను, మీ చుట్టాలకు కూడా చెప్పాను నేను. నా ఫోన్ వాడటం మానేశాను. ఫోన్ వాడొద్దన్నాడు డాక్టర్. డాక్టర్ మీద తోసాను, ఫోన్ వాడొద్దన్నాడు. ఎక్కువ పక్కన చెవుని నొప్పి వాడతలేదు, పక్కనెట్టండి. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా పనులు చూసుకోండి. రోజుకి ఏమన్నా మాట, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట. అది కూడా ఏంటి, వచ్చిన ఫోన్కి రిసీవ్ చేసిన హలో వాళ్ళు ఇంకెక్కువ మాట్లాడితే సరే పెట్టేయండి అంతే. ఇది ఫస్ట్ నేర్చుకోండి. ఫోన్ మాట్లాడటం తగ్గించండి. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం తగ్గించండి. అది ఎవరైనా సరే వేరే వాళ్ళ విషయాల్లోకి వెళ్తాం తగ్గించేయండి. ఇంకోటి ఏంటి, మన గురించి మనం పట్టించుకుంటాం నేర్చుకోండి. మనలో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, మనలో ఇంకా ఏం భయాలు ఉన్నాయి. అది పొద్దున ఎవరు అడిగారు, అబ్బా మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు కదా, ఓ రోజంతా పొద్దున సాయంత్రం మా క్లాస్ చెప్పాను. ఏమన్నా చెప్పలేనండి, అది ఇంకా నలుగురు తీసుకుని వెళ్ళిపోండి. మీకు తెలిసిన నలుగురు మాస్టర్లను తీసుకెళ్ళిపోండి. మీదే క్లాసు కరెక్ట్ గా మీరు చెప్తా ఉంటారు, వాళ్ళు ఏదో డౌట్ అడుగుతా ఉంటారు, వీళ్ళు చెప్తా ఉంటారు. ఆటోమేటిక్ గా రోజు మొత్తం అయిపోతుంది. అప్పుడు ఏమైంది, మీకు వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అయిపోయింది. నేను ఏమి చేయలేనండి, నేను అలా చెప్పగలండి, ఫస్ట్ టైం అండి, అది కాదు. ప్రతిదీ ఇలాగే చేయండి. జస్ట్ ఎక్కడన్నా మీ ఏరియాలో పక్కకి ఒక ఇల్లు దొరికితే, ఒక 10 మంది మాస్టర్లు కలిపి 5,000 వేసుకుని శుభ్రంగా ఒక రూమ్ తీసుకుని దానికి ఒక పిరమిడ్లు కట్టుకుని మీరే మెడిటేషన్ సెంటర్ కనిపెట్టుకోండి. మీకు ఎక్కడ పెద్ద పిరమిడే కావాలని రూల్ ఏం లేదు.
మీరేలా పిరమిడ్లో మీరే పిరమిడ్ సెంటర్లు పెట్టుకోవచ్చు. ఎవ్వరు అవసరం లేదు ఇంకా. ఒక 10 మంది కలిసి రోజు ఈ టైంకి వచ్చి ధ్యానం చేసుకుంటా అని చెప్పి కూర్చొని ధ్యానం చేసుకోండి అందరూ కలిసి. ఇక్కడ కూడా అవసరం లేదు. అలా ఎప్పుడైతే మనం ఏదైతే చేస్తానో అది ఒక అలవాటుగా మారిపోతుంది. నిజాంపేటలో రమా గారు అని ఒక మాస్టర్ వచ్చేది. ఆవిడ నేను వచ్చేటప్పటికే ఆవిడ పత్రిసారి ఉన్నప్పుడే మెడిటేషన్ చేసి మానేసింది. తర్వాత నేను గూగుల్ మీట్ పెట్టాక మళ్ళీ నా ద్వారా ధ్యానంలోకి వచ్చింది. ఆవిడ ఫస్ట్ మాట్లాడితే రమా బొటిక్ అదే చెప్పింది అంతే. నేను బొటిక్ అండి నా బొటిక్ అండి అని చెప్పింది. ఇప్పుడు అలా కాదు మొత్తం ధ్యానం గురించి చెప్తుంది, ఇంకేం చెప్తలేదు ఆవిడ. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ ఎవరికి పిరమిడ్లు ఏమీ లేవు వాడి దగ్గర. నిజాంపేట పార్క్ లో కదా కూర్చుని అందరికీ ధ్యానం చెప్తా ఉంది. నేను అనుకున్నాను ఏంటమ్మా ధ్యానం పార్క్ లో చెప్తావు అనుకున్నాను. అలా ఇద్దరికి ముగ్గురు చెప్తే ఓ రోజు నన్ను పిలిచింది క్లాస్ కి. 60 మంది ఉన్నారు క్లాస్ లో. వీళ్ళందరూ ఎవరమ్మా అంటే పార్క్ లో ధ్యానం చెప్పిన వాళ్ళేనండి వీళ్ళందరూ. నేను చెప్పిన వాళ్ళేనండి వీళ్ళందరూ. తగ్గిందా? పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం సంపూర్ణంగా నమ్మి ఏదైతే చేసామో అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇప్పుడు ధ్యానం చెప్తున్న వల్ల ఏమైందంటే అక్కడ చాలా మందికి అయితే నడుము నొప్పులు తగ్గినాయంట. తగ్గేటప్పటికి ధ్యానం చేస్తే నడుము నొప్పులు తగ్గిపోయినాయి అని చెప్పి మొత్తం అందరూ వచ్చి కూర్చోవడం మొదలు పెట్టారు అలాగే. అలాగేంటంటే మనం చేసే పని సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడో అప్పుడు పెద్దదైపోతుంది. ఇలాగే చేయాలి. ఇప్పుడు మన టీంలో ఉంది ఎవరో, మన టీంలో అబ్బా, ఒక్క నిమిషం. శాలిని ఉంది. శాలిని ఉంది మన టీంలో. ఆ అమ్మాయి రోజుకి 40 మంది పిల్లలకి ధ్యానం చెప్తుంది. మీకు ఎవరికైనా తెలుసా? వాళ్ళ ఇంట్లో ఓ 40 మంది రోజు పిల్లలకి ధ్యానం చెప్తుంది. వేరే ఆవిడ చూసి మా ప్రైవేట్ పిల్లలకు కూడా చెప్పాలమ్మా నువ్వు మాకు వచ్చి చెప్పమ్మా 3 షిఫ్ట్లు ఉన్నాయమ్మా చెప్పమ్మా అని చెప్పించుకుంటున్నారు. మొన్న విచిత్రం ఏంటంటే ఒక అమ్మాయికి ధ్యానం చేస్తున్నప్పుడు పత్రిసారి కనిపించాడంట. ఆ అమ్మాయి భయపడిపోతుంది. నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేస్తే ఎందుకని భయపడుతున్నా అందుకు భయపడకమ్మా ఏం కదన్నా నీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగమ్మా అని చెప్పి ఓ మాట వరుసకు అన్నాను నేను. తెల్లారులు అయితే ఎగ్జామ్ రాత్రికి వెళ్ళిందంట. ఏదో క్వశ్చన్ రాయమన్నట. జీవహింస ఏదో చెయ్యాలా లేదా అని చెప్పి ఏదో క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఎవరిని అడిగింది? పత్రి సార్ని అడిగిందంట ఆ అమ్మాయి. ఆన్సర్ అని చెప్పాడంట. అది మళ్ళీ ఫోటో తీసుకొచ్చి నాకు పంపించారు. ఆ ఫోటో నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి మరి. అంటే ఏంటిది? వాళ్ళ చిన్నపిల్లలకి ఎందుకు అంత ఈజీగా కనెక్ట్ అయిపోతుంది? వాళ్ళకి జీరో ఆఫ్ మైండ్ ఉంటది కాబట్టి వాళ్ళకి ఏమీ లేకుండా కనెక్ట్ అయిపోతుంది. మనకి ఎందుకు కనెక్ట్ అవుతుంది? మనకి పూర్తిగా స్థితి ఎక్కువ ఆలోచనలు ఉండటం వల్ల కష్టం అవుతుంది. ఇది జరుగుతుందా అది జరుగుతుందా ధ్యానం చేస్తే ఇవి వస్తాయి కాదు. అసలు మొత్తాన్ని చెత్తంతా డిలీట్ చేసేసి ప్రశాంతంగా కూర్చుని మన జీరో స్టేట్ ఆఫ్ మైండ్ తో చేస్తే మాత్రం మనకన్నా గొప్ప జ్ఞానవంతుడు ఎవరు లేడు. ఎలా వస్తుంది గణేష్ గారికి ఎలా వస్తుంది? గణేష్ గారికి ఎలా వస్తుంది కాదు, గణేష్ గారి దగ్గర ఏమి ఉండదు. ఏ ఆలోచన ఉండదు. ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మీ ఇంటికి కొత్త కుర్చీ ఇస్తారా నుంచో పెడతారా నాకేం ఉంది నేను కింద కూర్చుని చెప్పేసి వచ్చేస్తాను. అది రావాలి మనకి. మన తోకలేకలు గణేష్ గారు గ్రేట్ మాస్టర్ గారు గణేష్ గారు అది ఇది అని పెట్టుకుని వెళ్ళాం అనుకో ఈ తోకలేకలు మిగిలితే కానీ మనకి ఏమి ఉండదు అక్కడ. అన్ని కట్ ఆఫ్ అంతే. గణేష్ అంటే గణేష్ అంతే. అప్పుడు గణేష్ ఇప్పుడు గణేష్ అంతే. ఆ స్థితిలో మనం ఎప్పుడైతే ఉన్నామో తగ్గించుకోండి లగేజీలు. పెద్ద గ్రేట్ మాస్టర్లో అది ఇది అని పెట్టుకున్నాక అసలు కొంతకాలంగా మనం కూడా బరువు అయిపోతాం. అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్. ఇంకో విషయం చెప్పనా? మీ అందరికి తెలియని విషయం చాలా మంది అడుగుతుంటారు.
సార్ మనం అంత పెద్ద గ్రేట్ మాస్టర్ కదా, ఇంట్లో కొద్ది పరిస్థితి బాగోవేంటి సార్ అంటే, నిజంగా అది స్వేచ్ఛ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా మిమ్మల్ని గ్రేట్ మాస్టర్ అని చెప్పి మీకు భజన చేశారనుకో, ప్రశాంతంగా పడుకోలేరు, తినలేరు. పడుకున్నావా ఏంటి ఈ టైం పడుకున్నావు అన్నారు వాళ్ళు పరిస్థితి. గ్రేట్ మాస్టర్ పడుకున్నావు ఏంటి తలనొప్పి వస్తుందా, నువ్వు మాస్టర్ కదా పడుకోకూడదు కదా, తలనొప్పి వస్తుందా రాకూడదు ఏంటి నువ్వు 11 స్నానం చేయలేదు నువ్వు గ్రేట్ మాస్టర్ అంటే ఎంత కర్మ చూడండి, ఎంత నరకమో చూడండి, ఆలోచించి వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు కాదు, మన పట్టించుకోకుండా ఉంటే చాలా మంచి విషయం. మన అబ్జర్వేషన్ చేసి ఏంటి ఏంటి సార్ మీరు ఇడ్లీ తింటారా, మీరు చట్నీ కూడా వేసుకుంటారా అందులో అంటే ఏంటి పరిస్థితి ఏంటి, ఆలోచించుకోండి. మన ఎవరు పట్టించుకోకుండా ఉండటం చాలా మంచి పద్ధతి. ప్రశాంతంగా ఉండండి, ఏ ఆలోచన లేకుండా ఉండండి. ధ్యానం చేస్తున్నాం కదా ఇలాగే ఉండాలి, ఆలోచన లేకుండా ఉండడం ధ్యానం. మన స్థితిని మనం తెలుసుకుంటాం జ్ఞానం. ప్రతి దాన్ని అంగీకరించాలి. తప్పు చేశాను గుండెల మీద చేసి, తప్పు చేశాను ఇంకెప్పుడు చేయను నమస్కారం, ఈ తప్పు నేను చేయను ఇంకా నమస్కారం, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. నేర్చుకోవాలి, పశ్చాత్తాపడాలి ఏదైనా తప్పు చేస్తే. మన ద్వారా ఎవరికి మంచి జరుగుతుందా లేదా, ఇన్ కేస్ మనం తెలియకుండా ఉన్న ఇబ్బంది పెడుతున్నాం వాళ్ళని. ప్రతి దానికి ఇలాగే ఉంటది, అంగీకార తత్వం కావాలి, ప్రతి దాన్ని అంగీకరించాలి. ఈ రోజు నీ దగ్గరకు వచ్చిందంటే చాలా మంది అనుకుంటారు, మెడిటేషన్ లోకి వచ్చాక చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ ఎవరికో ఏదో ఇబ్బంది ఉంటా నాకు ఫోన్ చేశారు వీళ్ళు, అసలు నాకు సంబంధం ఏంటిది అనుకుంటారు, కానీ అది కాదు. అది నీకు భవిష్యత్తులో రాకపోయి కర్మ కానీ, లేకపోతే అంతకు ముందు కర్మ, ఈ కర్మే అదే నీ దగ్గరికి వస్తది. మాస్టర్స్ వచ్చేసి నిన్ను ఏదో అడిగారంటే, మీ ఒక్కళ్ళని ఎందుకు అడిగారు, అది ఎందుకు అడిగారంటే ఆ దానికి మీకు లింక్ ఉంది. గతంలో అది మీరు చేసిన పని అవ్వచ్చు, లేకపోతే మీకు భవిష్యత్తులో రాబోయే కర్మ అవ్వచ్చు. అందుకే ఎవ్వరు ఏది చెప్పినా సరే దాన్ని రిమూవ్ చేస్తాయి, ట్రై చేయండి. మీకు తెలియకపోతే వేరే మాస్టర్ చేత మీరు చేయించండి. అంతేగాని నాకే అదే ప్రాబ్లం ఉందండి మీరు అదే చేస్తున్నారంటే కరెక్ట్ కాదు. మీకు తెలియకపోతే అడగండి ఎవరినైనా, ఇది అడిగారండి ఏంటండి అని. ప్రాబ్లం ఉంది, ఓకే, ప్రాబ్లం ఎలా తీర్చాలని చూడండి. మళ్ళీ సత్యసాయి బాబాల మీద చేతులు పెట్టద్దు, నెత్తి మీద హీలింగ్ పవర్ ఇస్తాను అవి ఇస్తాను, ఎవడో హీలింగ్ పవర్ ఇవ్వలేదు. మన దగ్గర ఉంటది, వాళ్ళ దగ్గర ఉంటది. ఓకే, అంటే ఇక్కడ విషయం, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బుర్ర ఖాళీ చేసి జీరో చేసుకుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ద్వారం ఓపెన్ అవుతుంది. లేకపోతే మనం అడ్డులు వేసేస్తున్నాం, ఈ ఓపెన్ అయింది, అడ్డులు వేసేస్తున్నాం అన్నమాట. ఆ అడ్డులన్నీ తొలగించుకుంటే మన శ్వాస ద్వారానే ద్వారం ఓపెన్ అవుతుంది. అది యూనివర్స్ ఒక కీ. ఓకే, ఈ రోజుకి ఇంతే సంగతులు. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికే. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. అయిపోయింది. అమ్మ తీసేసుకో అమ్మ, అయిపోయింది.